నిక్షేపంగా ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ పాడిందని రేవంత్ అబద్ధపు కూతలు కూశాడు. కన్నెపల్లి దగ్గర ఎత్తిపోతలకు అవకాశమే లేదని మిడిమిడి జ్ఞానపు మూర్ఖలు మాటలు మాట్లాడుతున్నాడు. రిటైర్డ్ ఇంజనీర్లు చెంపలు వాయించినట్టు నిజాలు చెప్పినా గుంపు మేస్త్రి బుద్ధి మార్చుకోలేదు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ లివిల్ తెలంగాణ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్, మరి ప్రాజెక్టులు కాళేశ్వరం కానీ కన్నెపల్లి కానీ ప్రాజెక్టులు అన్నీ కూడా మంచి కండిషన్లోనే ఉన్నాయని ఇంజనీర్లు చెప్తున్నా రేవంత్ రెడ్డి ఇంజనీర్ల రిపోర్ట్స్ని కన్సిడర్ చేయట్లేదు. మీరు నీళ్ళైతే ఆ వరద నీరైతే వదలండి, ఏమన్నైతే బాధ్యత మాది అని బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. అయినా సరే నీరు వదలడానికి అసలు ఇష్టపడట్లేదు. ఎందుకని అలా ప్రవర్తిస్తున్నారు? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరంపై మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రేమ లేదు. పూర్తిగా రైతాంగం ఏదైనా పడని కానీ మాకు కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోయామని మరొకసారి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. చేయడమే కాకుండా ప్రధానంగా రిటైర్డ్ ఇంజనీర్లు ఏదైతే సలహాలు సూచనలు ఇస్తే వారిపైన కూడా ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడిన తీరు ఇవాళ సభ్య సమాజం అసహించుకునే విధంగా ఉంది. ప్రధానంగా నీళ్ళు ఎత్తిపోయమన్నందుకు ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లను సైతం అవహేళన చేసి మాట్లాడారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రవల్లి శ్రీనివాసరావు చెప్పండి. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత కొద్ది రోజులుగా ఒక చర్చ జరుగుతుంది. నీళ్లు పెద్ద ఎత్తున గోదావరికి తరలిపోతుంటే అక్కడున్న ఆంధ్ర వాళ్ళు ఎత్తిపోసుకుంటే తెలంగాణ ఎడారిగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, లాస్ట్కు రిటైర్డ్ ఇంజనీర్లు సైతం ఇవాళ అడిగితే వారిపైన ఇష్టానుసారంగా మాట్లాడిన తిని ఎట్లా చూడొచ్చు? ముఖ్యమంత్రి గారు నిజంగా నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. నిస్సిగ్గుగా బీఆర్ఎస్ పార్టీ పైన నిందలేస్తూ ఉన్నాడు. నిజంగా రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు ఏం మాట్లాడిందంటే ఎల్నినో ద్వారా పెద్ద కరువు వచ్చేటువంటి ప్రమాదం ఉంది, ఆ నీళ్లను ఉపయోగించి అడిసిపట్టుకోండి, విడిచిపెట్టకుండ్రి అనేసి ఓ ఉత్తరం యాజ్ ఏ తెలంగాణ బిడ్డలుగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నీళ్ల కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం వాళ్ళది బలమైనటువంటి పాత్ర ఉంది తెలంగాణ ఉద్యమంలో. కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఎంత అవసరమో ఒక ఇంజనీర్లుగా వాళ్ళకి తెలుసు. కాబట్టి కాళేశ్వరం కట్టినటువంటి భాగస్వామ్యులుగా వాళ్ళు ఏం చెప్పారంటే ఈ నీళ్ళన్నీ ఆంధ్రకు పోతూ ఉన్నాయి, ఆంధ్రాలనేమో వట్టిసీమ పంప్ హౌజులతో చంద్రబాబునేమో పంప్ హౌజులు ఆన్ చేసేమో నీళ్లు తీసుకుపోతూ ఉన్నాడు. ఈ నీళ్ళన్నీ వృధాగా పోతున్నాయని ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చినందుకు ఇలా ముఖ్యమంత్రి ఇంజనీర్లను కూడా బెదిరిస్తూ ఉన్నాడు. ఇంజనీర్లను బెదిరిస్తూ ఉన్నాడు, ఉద్యోగులను బెదిరిస్తూ ఉన్నాడు. అంటే ఈ ప్రభుత్వానికి ఎవరైతే ఇది తప్పు అని చెప్తే, ఇది చేయొద్దు అని చెప్తే, సలహాలు ఇస్తే వాళ్ళను కూడా బెదిరిస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, నేను బొక్కలేయపోయేపటికి ఇలా మీరు మాట్లాడుతున్నంటే ముఖ్యమంత్రి మేము అడుగుతూ ఉన్నాం. అంటే మీకు తప్పని చెప్తే, ఇది ఉన్నట్టు చెప్తే ఇలా ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉలిక్కి పడుతూ ఉన్నది. ఈ నీళ్లను ఆంధ్రాకు తీసుకుపోతున్నాడు చంద్రబాబు నాయుడు. పట్టిసీమతోనూ లిఫ్టులు వేసి ఇలా నీళ్ళు ఎత్తుకపోతూ ఉన్నాడు, మోటార్లు ఆన్ చేసి అనేసి ఇంజనీర్లు అంటే వాళ్ళను కూడా నేను వదిలిపెట్టకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాం. అంటే ముఖ్యమంత్రి గారు ఇలా కేవలం షాబాదులో 6 మర్డర్లు జరిగినాయి. 6 మర్డర్లు జరగడాన్ని కప్పిపుచ్చుకోవడానికి, డైవర్ట్ చేయడానికి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టిండు ముఖ్యమంత్రి. ఇలా 6 మర్డర్లు జరిగి ఇంకా 2 గంటలు అయితే 24 గంటలు అవుతుంది. 24 గంటలలో ఈ రాజధానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి షాబాదులో ఒకే ఊరిలో 6 మర్డర్లు జరిగితే ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్టున్నది. ఇలా ఇంకా సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వము ఎవరైతే పట్టుకుంటారో పరిహారం ఇస్తామంటే ఎంత సిగ్గుచేటు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలా ముఖ్యమంత్రి కొత్త నాటకం తీసి ఇలా డైవర్ట్ చేయడానికి ఇష్యూ తెర మీద తీసుకొచ్చి ఇలా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఇలా చీఫ్ ఇంజనీర్లను అడ్వైజర్లు ఇచ్చిన వాళ్ళు, ఈ తెలంగాణకు మద్దతుగా నిలబడ్డ వాళ్ళని ఇలా ఇష్టం వచ్చినట్టు తిరిగి బెదిరిస్తూ ఉన్నారు. ఇలా ముఖ్యమంత్రికి మేము స్టేట్ అవే అడుగుతూ ఉన్నాం. ఎల్నినో ద్వారా ఇలా కరువు వస్తుందనేసి దేశము ప్రపంచం అంతా చెప్తా ఉన్నది. ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ముందస్తు ఆలోచన ఏంది, ముందస్తు మీ ప్రణాళిక ఏందని మేము అడుగుతూ ఉన్నాం తెలంగాణ బిడ్డలుగా. సమాధానం ప్రజలకు చెప్పండి. తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? ఇలా 30 నెలలుగా కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావు పైన నిందలేసుడు తప్ప, ఈ నిందలు తప్ప ఈ 30 నెలల ఈ తెలంగాణ ప్రజల కోసం చెప్పింది చేసింది ఏందో చెప్పాలి అంటున్నాం. ఇలా ఏం సబ్జెక్టు లేక ఈ ప్రభుత్వానికి కేవలం ప్రెస్ మీట్లు పెట్టుడు, కేసీఆర్ తిట్టుడు, ప్రెస్ మీట్లు పెట్టుడు, కేటీఆర్ని హరీష్ రావుని తిట్టుడు, ప్రెస్ మీట్లు పెట్టుడు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బహిరంగ సభలు పెట్టి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని తిట్టుడు తప్ప
ఒక్క మంచి పని కూడా ఈ ప్రభుత్వం చేసింది అని చెప్పడానికి ప్రభుత్వం దగ్గర నిజంగా కూడా ఏం లేదు. అందుకనే ఇలా రిటైర్డ్ ఇంజనీర్లు కూడా అడ్వైజ్ ఇస్తే వాళ్ళని కూడా బెదిరించి బొక్కలో వేస్తామని అంటే అసలు మీ ఆలోచనకు, మీ మూర్ఖత్వానికి, మీ ఆలోచన విధానానికి అద్దు లేకుండా పోయింది. అంటే తెలంగాణ గురించి ఎవరు మాట్లాడద్దు, తెలంగాణ అటువంటి పదాన్నే నిషేధించే విధంగా ఇలా ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది. ఇదే రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన సలహాలనేమో వారికి బెదిరించే విధంగా ఉంది. కానీ ఏపీలో రిటైర్డ్ అయిన ఒక సీఎం ఒక చీఫ్ సెక్రటరీ తీసుకొచ్చి ఇక్కడ ఈ అడ్వైజర్గా పెట్టుకుని పెట్టవచ్చు. ఆయన ఇచ్చే సలహాలు ఆయన పాటించవా? ఇలా ఆదిత్యనాథ్ దాస్నేమో అడ్వైజర్గా పెట్టుకున్నాడు. ఇలా తెలంగాణ వద్దు ఆంధ్ర ముద్దు అనేటువంటి విధంగా ఉంది. ఇలా ఆదిత్యనాథ్ దాస్ ఇచ్చేటువంటి అడ్వైజులేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చాలా ముద్దు అనిపిస్తున్నాయి. తెలంగాణ బిడ్డలు, తెలంగాణ మట్టి బిడ్డలు, తెలంగాణ నీళ్లు కావాలి, ఇక్కడ నీళ్లు, నిధులు, అదేవిధంగా ఉద్యోగాలు కావాలని తెలంగాణ కోసం కొట్లాడి రైతాంగానికి నీళ్లు కావాలి, రైతుల కళ్ళల్లో పంటల్లో నీళ్లు కావాలని మంచి మాటలు చెప్పేటువంటి మా ఇంజనీర్లేమో వద్దనిపిస్తుంది. ఇలా ఇదే చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. ఆదిత్యనాథ్ దాస్ ఏమో చంద్రబాబు నాయుడుకు అడుగులకు మడుగులొత్తుండు. ఇలా మన ఇంజనీర్లేమో తెలంగాణ పొలాలలో, రైతులలో, పంట పొలాల్లో నీళ్లు కావాలనేసేమో ఇలా మన ఇంజనీర్లు చూస్తూ ఉన్నారు. మరి ఇలా ఎవరు కావాలి అని ఇలా ముఖ్యమంత్రిని అడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇలా ఆదిత్యనాథ్ దాస్ ఇచ్చే మాటలేమో మీకు తీయగా కనబడుతుంది, మధురంగా కనబడుతున్నాయి. ఇంజనీర్లు ఉన్నట్టు ఎలినివో ద్వారా వర్షాలు రానటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలా ప్రాజెక్టులు నింపి ఇలా కన్నెపల్లి దగ్గర ప్రాజెక్టులు నింపుకొని నీళ్లు లిఫ్ట్ చేయాలని చెప్తేనేమో మీకు నచ్చట్లేదు. ఇలా మేము ముఖ్యమంత్రి గారిని అదే అడుగుతున్నాం. ఈ 30 నెలల్లో అసలు తెలంగాణ పేరు ఉచ్చరించకుండా, అదేవిధంగా కేసీఆర్ను తిట్టకుండా మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంది అంటున్నాం. ఇప్పటికి కూడా మూర్ఖంగా ఇంకా కూడా ఇలా ఈ ప్రాజెక్టు నింపితే ఖమ్మం కొట్టుకపోతుంది, భద్రాద్రి కొట్టుకపోతుంది అని చెవులలో పువ్వులు పెడతా ఉంటే అసలు ఏడవాలనా నవ్వాలనా, బ్యారేజీలకు అసలు వీటికి ఉన్నటువంటి అవగాహన ఏందో, మీకు టీఎంసీలకు ఉన్న అవగాహన ఏందో మీకు ఇప్పటికి కూడా అర్థమైతలేదు. ముఖ్యమంత్రి గారు 30 నెలల్లో మీరు ఇరిగేషన్ మీద అవగాహన లేదు, బ్యారేజీల మీద అవగాహన లేదు, టీఎంసీల మీద అవగాహన లేదు. మీ నోటికి వచ్చినట్టు చెప్పుకుంటూ పోతే రిపోర్టర్లు కూడా విసుకెత్తుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీగా మీరు అనేక కుంభకోణాలు తీస్తే మీపైన అక్రమ కేసులు పెట్టారు. ఇవాళ అదే ఒక ఇంజనీర్, ఒక తెలంగాణ బిడ్డగా, ఇంజనీర్లుగా, రిటైర్డ్ ఇంజనీర్లుగా వారు ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపితే వారిపైన కూడా కేసులు పెట్టి బొక్కల దోస్తా అని చెప్పి మెడ చూడొచ్చు. అంటే ఇప్పటికీ ఎవరైతే ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నారో ఉద్యోగుల పైన, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ పైన, ఎవరు మాట్లాడినా వాళ్ళపైన ఏసీబీ దాడులు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చూసినాం మనం. ఇలా ఈరోజు విషయానికి వస్తే నిన్న ఈ చీఫ్ ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడిన దానికి ఇలా మిమ్మల్ని ఆ రోజు బొక్కలు వేయలేదు కాబట్టి ఇలా మీరు మాట్లాడుతున్నారంటే ఇంతకంటే నిరంకుశత్వమైనటువంటి పాలన మనకు కనబడదు. ఇలా మా పైనేమో ఈ రాష్ట్రంలో ప్రతి శాఖలో అవినీతి జరిగింది, ప్రతి డిపార్ట్మెంట్లలో అవినీతి జరుగుతూ ఉన్నది. ఇలా గురుకుల విద్యాలయాల్లో అవినీతి జరిగింది, ఇలా బంకర్ బెడ్లల్లో అవినీతి జరిగింది, బొగ్గు గనులలో అవినీతి జరిగింది, ఇలా బూడిద స్కామ్ జరిగింది, బొగ్గు స్కామ్ జరిగింది, బియ్యం స్కామ్ జరిగింది. ప్రతి శాఖలో అవినీతి జరుగుతుందన్నందుకు మా నాయకుల పైన, మా పైన కేసులు పెట్టి ఇలా మీరు ఇష్టం వచ్చిన తరిగా మమ్మల్ని నిర్బంధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ బాగు కోరి ఇలా ఎలినో ద్వారా వర్ష ప్రభావాలు తక్కువ ఉన్నాయి, వర్షాలు వచ్చేటువంటి వాతావరణం తక్కువ ఉన్నది కాబట్టి నీళ్లు నింపుకొని రైతులకు నీళ్ళు అందించాలి, ప్రాజెక్టులు నింపుకోవాలి, బ్యారేజీలు నింపుకోవాలని వాళ్ళు సలహాలు ఇస్తే ఇలా మీరు వాళ్ళ మీద కూడా కర్కశంగా మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం మరి ఏం చెప్తే తీసుకుంటుంది? చంద్రబాబు నాయుడుకు ఇలా మీరు వత్తాసు పలుకుతున్నట్టుగా చాలా క్లియర్గా కనబడుతున్నది. మనం ఇడిచిపెట్టినటువంటి నీళ్ళనేమో ఇలా చంద్రబాబు నాయుడు వటిసీమతోని ఇలా పంపులు ఆన్ చేసుకున్నాడు, మోటార్లు ఆన్ చేసుకొని నీళ్ళు ఎత్తుకపోతాడు. ఈ ప్రభుత్వానికి కొంచెమన్నా జ్ఞానం ఉండాలి కదా. ఇలా కర్ణాటక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి, ముగ్గురు ముఖ్యమంత్రులు కర్ణాటకలో మీటింగ్ పెడితే అక్కడ ఒక్క తుంగభద్ర దగ్గర ఒక్క గేటు రిపేర్ అయింది అని తేలితే 33 గేట్లకు రిపేర్ చేయించిండ్రు. ఆ ముఖ్యమంత్రి నిజంగానే పాత ముఖ్యమంత్రి చేసిండు, లేకుంటే అంతకంటే ముఖ్యమంత్రి చేసిండని నిందలేసుకుంటూ ఆపలే కదా. ఆ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, ఆ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ఆ ముఖ్యమంత్రి ఒక్క గేటు రిపేర్ వస్తే
33 గేట్లకు రిపేర్ చేయించుకున్నాడు. ఇలా 86 పిల్లలలో 2 పిల్లలు కుంగినాయి, కూలిపోలే. ఆ 2 పిల్లలు కుంగినందుకు వాటిని రిపేర్ చేయకుండా NDSA రిపోర్ట్ పేరు మీద ఈ 30 నెలల కాలాన్ని అంతా కూడా వృధా చేసింది. ఇప్పటికీ ఈ ప్రభుత్వం దగ్గర ఎలాంటి సమాచారం ముందాల్సిన ప్రణాళిక లేకపోవడం నిజంగా దౌర్భాగ్యం. రాబోయే కరువు డెఫినెట్గా చూస్తాం. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం కేవలం కేసీఆర్ గారి మీద అక్కాసుతోని, కేసీఆర్ గారి మీద బదనాన్ని చేయడానికి ఇలా ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి కుట్రలకు తెరదీస్తూ ఉన్నది. వీటిని మంచిగా ఇచ్చినటువంటి వాటిని కూడా మీరు రిసీవ్ చేసుకుంటా సలహాలు సూచనలు ఇవ్వమని చెప్తాడు ముఖ్యమంత్రి. ఇలా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు సలహాలు ఇస్తుంటే ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు? దాన్ని వక్రీకరించి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏంది? వంకరగా చూడాల్సినటువంటి అవసరం ఏంది? ఎస్, మా నాయకుడు హరీష్ రావు గారు అన్నాడు, మీరు 30 నెలల్లో మీకు చేయడం చేత కాలేదు. 30 నెలల్లో ఈ ప్రాజెక్టులు నిర్మించినటువంటి ప్రాజెక్టులు మీరు వాడుకోవడం చేతనైతే లేదు. ఆ ప్రాజెక్టులు నింపి అన్నారం, సుందీల దగ్గర నీళ్ళన్నీ నింపుకొని వడిసి పట్టుకొని లిఫ్టుల ద్వారా ప్రాజెక్టులన్నీ, బ్యారేజీలన్నీ నింపుకొని మీకు చేత కాకపోతే 3 నెలలు నాకు అవకాశం ఇయ్యి, ప్యాన్ వద్దు, ఫ్యూన్ వద్దు, ఫోన్ వద్దు, జీతం వద్దు, బత్తెం వద్దు, ఏదొద్దు, నేను ఫ్రీగా 3 నెలల్లో ఎట్లా బ్యారేజీలు నింపాలో, ఎట్లా రిజర్వాయర్లు నింపాలో నేను చూపిస్తా అన్నాడు. దానికి రాజకీయం రంగు పులిపి నువ్వు పార్టీలకు రా, మేము మీ పదవులు ఇస్తాం. ఇది రాజకీయం కొత్తనా హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి? ఇదా మీరు మాట్లాడదు? అంటే ఈ 2004కు ముందు బహుశా చెప్పాలంటే ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 96-97లా అరే చంద్రబాబు నాయుడు ఉన్నన్ని రోజులు కరువు ఉండదు, ఎప్పుడు వస్తుందిరా బాబు, మళ్ళీ కాలం ఎప్పుడైతే అని ఎదురు చూసే రోజులుండే. ఇలా అంతకంటే దుర్మార్గమైనటువంటి రోజులు ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నాయి. అలాంటి ఛాయలు, అలాంటి నీడలు ఇలా మళ్ళీ కనబడుతూ ఉన్నాయి తెలంగాణలో. కరువు కోరల్లో ఈ రాష్ట్రం ఇరుక్కుపోతూ ఉన్నది. కాంగ్రెస్ అంటే కరువు, కాంగ్రెస్ అంటే దరిద్రం అనేటువంటి రోజులు మళ్ళీ చెప్పుకునే రోజులు వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా వ్యక్తిగత దూషణలకు వెళ్లకుండా నీ 45 నిమిషాల ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ని తిట్టడం తప్ప ఏం లేదు. ఇలా ఈటల రాజేందర్ గారిని పట్టుకొని తిడుతూ ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లుందంటే, ఇలా దోస్తుకేమో కొడుకుని జైలు నుంచి విడిపించి బర్త్డే గిఫ్ట్ ఇచ్చిండు బండి సంజయ్కు. కిషన్ రెడ్డికేమో ఇలా ఆయనకేమో ఎక్కడికక్కడ లిఫ్ట్ ఇచ్చి కాపాడుతూ ఉన్నాడు. ఇలా ఈటల రాజేందర్ అనేటువంటి వ్యక్తి ఇలా బీజేపీలో ఉన్నాడు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడిండు. ఎందుకు మాట్లాడిండు? ఆయన ఆనాడు ఆ రోజు రాష్ట్రంలో క్యాబినెట్లో ఉన్నాడు కాబట్టి ఆ క్యాబినెట్ మంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఆయనకు ప్రతి అంశం మీద ఆ కాళేశ్వరం ప్రాజెక్టుల మీద అవగాహన ఉంది కాబట్టి, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రతి అంశం మీద తనకు అవగాహన ఉన్నది కాబట్టి ఉన్నట్టుగా మాట్లాడాడు. ఉన్నట్టు మాట్లాడితే ఈ ముఖ్యమంత్రి గారికి ఉలిక్కు పడతా ఉన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారికి ఏమో కిషన్ రెడ్డి, బండి సంజయ్ భజన చేస్తూ ఉన్నారు. ఇలా ఈటల రాజేందర్ గారు భజన చేయకుండా ఉన్నట్టు మాట్లాడితే ఆయన మీద కూడా అక్కసు వెళ్ళగొచ్చేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇలా ఈటల రాజేందర్ మాట్లాడిందే తెలంగాణ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఈటల రాజేందర్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నంటే కాంగ్రెస్, బీజేపీ రెండూ చీకటి ఒప్పందంతో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాయని చాలా క్లియర్గా అర్థమైపోయింది మనకు. ఇలా బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక తాటి మీదే, ఒకే తాటి ముక్కలు అన్నదానికి ఈరోజు ప్రెస్ మీట్ కంటే ఇంతకంటే ఇక నిదర్శనం ఏముండదు. డెఫినెట్గా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఇలా రాజేందర్ గారు మాట్లాడినటువంటి మాటలను టార్గెట్ చేసి ఇలా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఈటల రాజేందర్ ఒకటే తాను ముక్కలు అంటుండ్రు కదా, ఒకే తాను ముక్కలు బీజేపీ, కాంగ్రెస్ అని ఇలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక తెలంగాణ బిడ్డగా, ఒక పార్లమెంటు సభ్యుడిగా ఆయనకు ఉండేటువంటి పరిజ్ఞానంతో ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తిని బదనాం చేయడానికి ఆర్థిక వ్యవస్థను, తెలంగాణ కోసం కట్టుకున్నటువంటి ప్రాజెక్టును బదనాం చేయడం కరెక్ట్ కాదు. ఒక ప్రాజెక్టులో 2 పిల్లలు కుంగినందుకు 2 పిల్లలను కాకుండా ఉన్న ప్రాజెక్టునంతటి కూడా మీరు బదనాం చేసి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదని ఒక సలహా ఇచ్చిండు ఒక పార్లమెంటు సభ్యుడిగా. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటు సభ్యుడు ఇచ్చినటువంటి విషయాన్ని స్వీకరించి
పెద్ద మనసుతో స్వీకరించి వాటిని పాటించాలి తప్ప వాటిని కూడా మీరు రిసీవ్ చేసుకోకుండా నెగిటివ్గా విషం కక్కుతూ మాట్లాడడం అంటే ఇది డెఫినెట్గా ఈ ప్రజలపైన జరుగుతున్నటువంటి దాడి, ఈ తెలంగాణ పదం పైన జరుగుతున్నటువంటి దాడి, ఈ తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ఉందా, ఆంధ్ర సర్కార్ ప్రభుత్వం నడుస్తుందా అని మనకు క్లియర్గా అర్థమైపోతున్నది. నిజంగా 2004 ముందు ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇంత దుర్మార్గంగా లేవు. ఇలా ముఖ్యమంత్రి గారు తెలంగాణ మీద ఎవరు మాట్లాడుతున్నా విరుచుకుపడుతున్నారంటే తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇలా మనం ఎటువైపు వెళ్తున్నది, ఈ రాష్ట్ర పరిపాలన, ఈ పరిపాలన విభాగము, ఈ పరిపాలన దక్షకుడు ఏ లైన్లో ఉన్నాడు, ఎవరి లైన్లో ఉన్నాడు ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఇలా ఒక్క ప్రాజెక్టును 2 పిల్లలు కుంగిన వాటిని రిపేర్ చేసుకోకుండా ఇలా కేవలం తెలంగాణ మొత్తానికి కరువు తెచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి ప్రణాళిక రచిస్తూ ఉన్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ముఖ్యమంత్రి మారాలి, ముఖ్యమంత్రి ఆలోచన విధానం మారాలి, ముఖ్యమంత్రి యొక్క అడ్మినిస్ట్రేషన్ విధానం మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి మరొకసారి ఆంధ్రాకు వత్తాసు పలకడం, ఆంధ్రాకు మేలు చేయడం కోసమే పనిచేస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ నీటి హక్కుల కోసం పాటుపడడం. అందుకే ఏదైతే మేడిగడ్డ దగ్గర వరద జలాలను వదిలిపెట్టి ఆంధ్రాకు మేలు చేసే విధంగా ఉన్నాడు. కేవలం చంద్రబాబు ఏజెంట్గానే రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా పాలన కొనసాగిస్తున్నాడానికి సుస్పష్టం అని చెప్పేసి కూడా మరొకసారి ఈరోజు స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు పూర్తిగా అవాకులు చెవాకులు పేల్చినట్టే తప్ప ఎక్కడ కూడా తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఆయన దృష్టి లేదు. తెలంగాణ తాగునీటి, సాగునీటి కష్టాలను తీర్చడంలో ఆయన పాత్ర లేదని మరొకసారి సుస్పష్టం చేశారు. కేవలం వాళ్ళ బండి సంజయ్ కోసం, ఆర్ఎస్ బ్రదర్స్ బంధం బలపడడం కోసమే వాళ్ళ ఈటల రాజేందర్ పైన పొగపెట్టి పొమ్మనలేక చూస్తున్న విషయాన్ని మరొకసారి స్పష్టం చేశారు. ఖచ్చితంగా కాళేశ్వరమే తెలంగాణకు జలేశ్వరం, కాళేశ్వరమే తెలంగాణకు శ్రీరామ రక్ష అనేది మరొకసారి స్పష్టమైంది. ఇప్పటికైనా కాళేశ్వరం దగ్గర కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓ2 స్టూడియో. రైట్, థ్యాంక్ యూ లెవిల్ రెడ్డి.